నా పేరు సాయి రామకృష్ణ అండి. నేను తాపి పని చేస్తుంటానండి. లేబర్కి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేము రోజు వెళ్తే రోజు పట్టుకట్టలేదు సార్. మాకు చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతుందండి. స్కూల్ పిల్లలు ఫీజు కట్టించుకోవాలన్నా వారానికి 10 రోజులకి పేమెంట్ ఇస్తున్నారు, 500 నోట్లు ఇస్తున్నారని మాకు ఎలా చిల్లర మార్చుకోవట్లేదు. ఇటు లేబర్కి కూలీలకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రభుత్వం ఇలా చేస్తే మేము ఎలా బతకాలి సార్? మా పేదోళ్ళకి కనీసం మా లేబర్కి ఒక తావు చూపించి పెద్ద వాళ్ళని పట్టుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు కూలి పని చేసుకునే ఇబ్బంది, స్కూల్ ఫీజు ఇంటి అద్దె కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. 4 రోజులు ఉంటే 3 రోజులు పని ఉండలేదు సార్. కనీసం కూరగాయలు తెచ్చుకోవాలన్నా మాకు చిల్లర కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఎక్కడికి వెళ్ళినా 500 నోట్లు ఇస్తాను అంటున్నారు. మాకు చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఏం కొనుక్కోవాలన్నా తినాలన్నా చాలా బాధాకరంగా ఉంది సార్. అప్పులు ఎవరు అవ్వట్లేదు సార్. అప్పులు కూడా ఎవరు అవ్వట్లేదు సార్. కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి అద్దె కట్టుకోవాలన్నా చాలా కష్టాలు పడుతుంది సార్. పన్ను నెలకి కనీసం 10 రోజులు దొరకడం కష్టం అయిపోతుంది సార్. ఏం చేయాలో మాకు అర్థం అవుతుంది. ప్రభుత్వం పెద్ద వాళ్ళని పట్టుకున్నా బాగుంటుంది, కానీ మాలాంటి పేదలు కొడుకు కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. నా పేరు నారాయణమ్మ. మేము ఒక రోజు పనికి వెళ్తే ఒక పనిలో ఉంటాను. అందుకోసం పని లేదు, తిన్నాక కూడు లేదు, ఉన్నాక వండలేకపోతాను, ఇబ్బంది పడిపోయి ఇలా ఉంటాను. బజార్కి వస్తాను, బజార్ లాగలేదు, మనుషులు పిల్లలేదు, ఎవరు డబ్బులు లేవు. కూరగాయలకి వెళ్తే కూరగాయలు 1000 రూపాయలు పెట్టుకుని వెళ్తే వాళ్ళు ఇవ్వకుంటాను. మార్చినా పోతాను, ఎలాగే పడతాము, ఎలా చేస్తాము, ఎలా బతుకుతాము అలా అనిస్తే అడిగినా సరే చెప్పలేదు. ఎవరు చెప్పడానికి లేదు అవకాశం. ఇలాగా పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతాను. ఇలాగ ప్యానం ఇలా పోతుంది, ప్యానం పోక ప్యానం వండలేక అలా దోసుకుంటాను. తెలుసా మేము ఎలా పోతానో ఎలా మోతానో మాకు తెలీదు. అయినా బజార్కి వచ్చాము, బజార్కి వచ్చినా సరే పనులు ఊళ్ళు పిల్లలేదు, పనులు లేక ఇంట్లోనే ఇబ్బందిగా ఉంది. ఇలాగ ఇల్లెద్దులు కొట్టుకునే పోతాను. 2 నెలలు పెట్టి ఇల్లెద్దులు కట్టలేదు, ఇల్లెద్దు కూడా ఉచ్చుకోలేక అలాగ ఇబ్బంది పడి అలాగ వండేస్తాను, చేస్తాను, తింటాను, వంతాను మాకే తెలీదు. చూరా మేస్త్రి పనికి వెళ్తే డబ్బులు ఇస్తారు, పనికి వెళ్ళా సరే డబ్బులు అందలేదని ఇస్తాను అంతే. మేస్త్రులు కూడా మాకు డబ్బులు అందలేదు. మేము ఏటి చెయ్యాలి, మా ఏటి ఇవ్వాలి? అసలు పనులు లేవు, మీరు డబ్బులు అడిగితే పనులు లేవని వస్తాను అంతే. పాత డబ్బులు పట్టుకెళ్ళండి, మాకు అకౌంట్లు లేవు, అకౌంట్లు లేదు మార్చి నాకు పాత డబ్బులు పట్టుకెళ్ళండి అంటారు. అకౌంట్ లేదు, మాకు తెలివి పుట్టించుకోలేదు అంతే. 7% 1000 రూపాయలు 2000 నోటు కొట్టుకుని వెళ్ళా సరే ఊళ్ళు ఏటి ఇవ్వలేదు. కూరగాయలు కొనలాకనే లేదు అవకాశం. పోయిన షాప్ అయినా లేదు. మగోడు ఏదో భాగంగా తాగి చేసేస్తాడు, కానీ మరి ఆడవాళ్ళు ఎలా అవుతుంది? బతకడానికి అవకాశం లేదు. ఏదో పేపర్ పెడితే పెట్టండి, లేకపోతే చచ్చిపోవడమే. తల్లిదండ్రులు అందరూ ఊరేసుకొని చచ్చిపోవడమే, కానీ ఇంకా అంతకు మించింది ఇంకేయట్లేదు. నా పేరు వేణుగోపాలరావు అండి. నేను తాపి పని చేస్తాను, తాపి మేస్త్రిని. ఇప్పుడు ఈ చిల్లర ఈ నోట్లు మార్చడం వల్ల పనులు కూడా చాలా దగ్గర ఆగిపోయి
చాలా ఇబ్బంది అవుతుంది. డబ్బులు లేక చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఎక్కడో పనికి వెళ్ళామంటే వాళ్ళు 2000 కాగితం ఇస్తుంది. ఈ 2000 కాగితం పట్టుకెళ్తే ఎక్కడ చిల్లర దొరకట్లేదు. పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. తర్వాత పిల్లలకి ఫీజు కట్టడం కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. చిల్లర ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే మా యొక్క పేద ప్రజలందు దయచేసి మీరు 1000 రూపాయల నోట్లు, చిన్న నోట్లు కొద్దిగా దింపి ప్రజలకి చిల్లర అందుబాటులో తెస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇది మా ప్రాబ్లమ్స్. ఈరోజు ప్రజలు తినడానికి కూడా చాలా ఇబ్బంది అనే పరిస్థితి వస్తుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్లు వెళ్తే అకౌంట్లు అంటే డబ్బులు మారట్లేదు. అలాగని ఏటీఎంకి వెళ్తే ఏటీఎం కార్డులు పనిచేయట్లేదు. ఏటీఎం బ్యాంకులో డబ్బులు లేవు, రావట్లేదు. కార్డు పెట్టడం రావడం వచ్చేస్తుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఈ యొక్క ప్రజల యందు మీ అందరూ కూడా సహకరించి ప్రభుత్వం వారు ఆ 1000 రూపాయల నోట్లు మళ్ళీ దింపి ప్రజలకి అందుబాటులో చిల్లర తీసుకొస్తారని విజ్ఞప్తి చేస్తున్నానండి. Audio Jungle.